ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే, ప్రధానమంత్రి గారు ఒక దేశం తర్వాత ఇంకో దేశం, ఇంకో దేశం తర్వాత ఇంకో దేశం, ప్రపంచం అంతా తిరిగేయాలని ఏకైక లక్ష్యంతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన పరిపాలన చూస్తే చాలా లోపభూయిష్టంగా ఉంది. ఓట్లు చోరీ చేసి గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సనాతన ధర్మం అని, లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందని ఆయన చాలా రెచ్చిపోతూ ఉంటాడు. ఇప్పటికి అడుగుతున్నాను నేను, ఎవరికన్నా సరే, సనాతన ధర్మం అంటే ఏంటి? నాకు ఆన్సర్ చెప్పండి. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన అంటే మంచి ధర్మం కింద లెక్క. సనాతన ధర్మం అంటే పూర్వీకులకు సంబంధించిందా, లేకపోతే ఈ సనాతన ధర్మంకి ఏమైనా డెఫినేషన్ ఉందా అన్నది మనం అబ్జర్వ్ చేస్తే దేనికి ఉండదు. ఈ ప్రవీణ్ పగడాల విషయం కానించి కానీ వీళ్ళు చంద్రబాబు అలా రెచ్చిపోతున్నాడు, మంత్రులు అలా రెచ్చిపోతున్నారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, క్రిస్మస్ పండుగ అన్నది ప్రపంచం అంతా పండుగ జరుపుకుంటారు. అమెరికాలో ఉన్నటువంటి హిందువులు కూడా బాగా జరుపుకుంటారు, విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా క్రిస్మస్ని జరుపుకుంటారు. ఇట్స్ ఏ కల్చర్, ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ వరల్డ్ ఫెస్టివల్. అది భారతదేశంలో కూడా కుల మత భేదాలు లేకుండా క్రిస్మస్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ జరుపుకుంటారు. అలాగే వినాయక చవితి కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ జరుపుకుంటారు. అలాగే దసరా పూజ చేస్తారు పోలీస్ స్టేషన్లో, ఆయుధ పూజ అని. ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఒక అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిస్మస్ జరుపుకుంటుంటే మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కొంతమంది వెళ్ళి బెదిరించారట. ప్రతి చోట, ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పుట్టిన తర్వాత ఈ హాస్పిటల్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ హాస్పిటల్లో సూపరింటెండెంట్ కూడా క్రిస్టియనే, ఎస్సీ క్రిస్టియన్. అతను పేరుకి ఎస్సీ కానీ క్రిస్టియన్. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ జరపడానికి వీల్లేదని చెప్తా ఉన్నాడు. అంటే పోలీస్ స్టేషన్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఎక్కడ కూడా క్రిస్మస్ జరపకూడదు. కూడా బ్రహ్మాండమైన లక్ష్మీనారాయణ ఆలయం కట్టారు. వాళ్ళు మనల్ని ఆప్యాయంగా, మన మతాన్ని గౌరవించి, విదేశీస్తులు మన మతాన్ని గౌరవించి మన పండుగలు జరుపుకుంటూ ఉంటుంటే, మీరు ఇక్కడుండి ఇక్కడ ఎందుకు ఈ రకమైన ఈ వరవడి సృష్టిస్తున్నారు? ఈ క్రిస్టియానిటీ ఏ ఆఫీసులో కూడా క్రిస్మస్ జరపడానికి వీలు లేదని రహస్య తాకీదులు ఎందుకు ఇస్తున్నారు? మొన్న నితీష్ కుమార్ ఉన్నాడు, అది స్టేజ్ మీద అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఒక లేడీ ఇదేమంటారు, ఇది హిజాబ్, అది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దండ కూడా ఇయ్యం. మన సంస్కృతి అది. దండ చేతిలో పెడతాం ఆడవాళ్ళకి. మనకు బాగా తెలిసిన అంటే దండేస్తాం. అటువంటిది ముఖానికున్న హిజాబ్ని లాగేస్తున్నాడు. అంటే ఎంత కండకావరం, ఎంత పొగరు సీఎం అయితే ఆ నితీష్ కుమార్కి. పైగా మళ్ళీ 4వ 5వ సీఎం అతను లాగేస్తే అమ్మాయి
నాకు ఈ ఉద్యోగం అవసరం లేదని చెప్పి డాక్టర్ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. అమ్మాయి ఆత్మగౌరవం అది. ఇక్కడ ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందూసా కాదు, ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి వాళ్ళు దేన్నన్నా వదులుకుంటారు. ఇకపోతే